ఈరోజు మా ఆయన లైఫ్లో వన్ ఆఫ్ ద మెమరబుల్ డే. రే డాడీ ఎక్కడ ఉన్నారా? డాడీ బయట మొక్కలకి నీళ్ళు వేస్తున్నారు. ఈరోజు ఏంటనేది గుర్తుందా మీకు? గుర్తురాట్లేదా? ఒకసారి ఫోన్ ఓపెన్ చేయి. అందులోని కొత్తపల్లిలో ఒకప్పుడు ఎప్పుడు రిలీజ్ డేట్ కొట్టు. ఇప్పుడైనా గుర్తొచ్చిందా? నిజంగా నేను మర్చిపోయాను తెలుసా. నీకు ఎలా గుర్తుందా? అంతే, కొన్ని కొన్ని విషయాలు గుర్తు పెట్టుకుంటాం, ఆడవాళ్ళం కదా. నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ మర్చిపోయాను నేను యాక్చువల్లీ. ఫస్ట్ అయితే గౌరెడ్డి శ్రీనన్నయ్య ఆడిషన్ పెట్టి నాలో టాలెంట్ని గుర్తించి నీకు కూడా తన మూవీలో అవకాశం ఇచ్చారు. కాకపోతే డైలాగ్స్ లేవు మనకి, జస్ట్ ఓన్లీ యాక్టింగ్. కానీ మూవీ రిలీజ్ అవ్వలేదు. కానీ గౌరెడ్డి శ్రీనని ఇచ్చిన ఆ కాన్ఫిడెంట్ తోటి నేను ప్రవీణ మేడం ఆడిషన్కి వెళ్ళాను. కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీలోనే నేను నా ఓన్ వాయిస్ తోటి డైలాగులు చెప్పాను. ఇంకొకటి ఏంటంటే నాకు ఫేస్ టు ఫేస్ అంటే బెనర్జీ గారితో ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ పడ్డాయి. ఫస్ట్ కంగారు పడ్డాను. కాకపోతే ఏంటంటే బెనర్జీ గారితో ఇంతకుముందు అంటే గౌరెడ్డి శ్రీనన్నయ్య మూవీలో నేను యాక్ట్ చేసినప్పుడు ఆయనతో కొంచెం పరిచయం ఏర్పడడం వల్ల ఇద్దరం కూడా చాలా సింగిల్ టేక్లో చేసాము. ఎప్పుడైతే సింగిల్ టేక్లో చేశానో మేడం గారు ఇంప్రెస్ అయ్యి నాకు ఆ డైలాగ్తో పాటు ఇంకొక 2 డైలాగులు 2 సీన్స్ ఎక్స్ట్రాగా ఇచ్చారనమాట. నేను యాక్ట్ చేసిన 3 సీన్లు కూడా ఎక్కడ కట్ చేయలేదు. 3 సీన్లు కూడా మేడం గారు మూవీలో ఉంచారు. నిజంగా టాలెంట్ అనేది గుర్తించారు ప్రవీణ మేడం. చాలా చాలా థ్యాంక్స్ ప్రవీణ మేడం గారికి.